రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన బీజేపీ ఉమ్మడి మహబూబ్ నగర్లోని దేవరకద్రకు చేరుకుంది. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో ప్రజలకు పిలుపునిస్తున్నారు బీజేపీ లీడర్లు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ తనను అడిగే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని క్లారిటీ ఇచ్చారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో 50 రోజుల పాటు విజయ సంకల్ప యాత్ర ప్రణాళికను రూపొందించామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడానికి విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామని వివరించారు. యాత్రతో అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నామన్నారు. మరోవైపు మేడారం మహాజాతర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మరో 2 రోజుల్లో యాత్ర ప్రారంభిస్తామన్నారు కిషన్ రెడ్డి. విజయ సంకల్ప యాత్ర పేరుతో అన్ని అసెంబ్లీలు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను, ప్రజలను, వివిధ చేతి వృత్తులకు సంబంధించి, చేనేత వృత్తులకు సంబంధించి అన్ని వర్గాలను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాం. సమ్మక్క సారాలమ్మ జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో 2 రోజులు ఆలస్యంగా జాతర ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రారంభించబోతా ఉన్నాం. మోదీని 3వ ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామని చెప్పారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. నిర్మల్లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు సంజయ్. కేసీఆర్ హయాంలో అమరుల త్యాగాలను మరుగున పడేసిన బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మరోవైపు నిర్మల్లోని 1000 ఊరుల మరి వద్ద రామ్జీ గోండ్ స్మృతి కేంద్రానికి శంకుస్థాపన చేశారు బండి సంజయ్. ఒక వర్గం ఓట్ల కోసం చారిత్రక ప్రాంతమైన రామ్జీ గోండ్ స్మారక ప్రాంతాన్ని కేసీఆర్ మార్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు ఎంపీ బండి సంజయ్. ఈ విజయ సంకల్ప యాత్రలో భాగంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటా ఉన్నాం. సీనియర్ కార్యకర్తలు కలవడం, అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. రోడ్ షోస్ కానీ బహిరంగ సభలు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం అలాంటి అమరవీరుల యొక్క త్యాగాలను, స్ఫూర్తిని పూర్తిగా తెరమరు చేసి మేమే వీకినాం, మేమే ఓడిచాం, తెలంగాణను మేమే సాధించామని చెప్పి కేసీఆర్ కుటుంబం వీరుల చరిత్రను తెరమరు చేస్తుంది. కాబట్టి వాళ్ళ 1000 ఊళ్ళ మరి యొక్క చరిత్రను బయటికి వచ్చింది భారతీయ జనతా పార్టీ. 6 గ్యారంటీల హామీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అమలు చేయడానికి సాకులు వెతుకుతోందని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. నిజామాబాద్ నగరంలోని 1వ డివిజన్లో నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. తర్వాత బాల్కొండ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు అరవింద్. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందేమో బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని తప్పుడు ప్రచారం చేసి ఎందుకు దోస్తి రాబోయ్ అంటే కవితను అరెస్ట్ చేస్తలేరు. మరి నువ్వు చేస్తున్నావు అరెస్టు? నువ్వు చేస్తున్నావా? పోతున్నారు ఆ కాళేశ్వరం కాడ పర్రెలు వాసిన దగ్గర సెల్ఫీలు దిగి వస్తున్నారు. అదేమన్నా పిక్నిక్ స్పాటా? ఆ పర్రెలు వాసిన అని పోయిన సంవత్సరమే తెలుసు మాకు. నువ్వు 3 నెలలు వచ్చి ఏం చేస్తున్నావు? దోస్తి ఓళ్ళు చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. ఆదిలాబాద్ సెగ్మెంట్ లోని బీజేపీ విజయ సంకల్ప యాత్రకు దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే హరీష్ బాబు. కేంద్ర మంత్రులు హాజరైన బీజేపీ యాత్రలకు హరీష్ బాబు మాత్రం అటెండ్ అవ్వలేదు. ఈ టైంలోనే హరీష్ బాబు సీఎం రేవంత్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఆయన పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ సీఎం ను కలిసిన ఘటనపై రియాక్ట్ అయ్యారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తనను అడిగిన తర్వాతే హరీష్ బాబు సీఎం రేవంత్ ని కలిశారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై మాట్లాడేందుకే సీఎం ను కలిశారని వివరించారు ఏలేటి. హరీష్ బాబు నాకు ఫోన్ చేసిండు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని 2-3 కాంప్లైంట్స్ ఉన్నాయి, నేను ముఖ్యమంత్రిని కలుస్తాను. తప్పేమున్నది? రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రిని కలిసిండు, లోపలేం మాట్లాడి బయటకు చెప్పిండా? కాబట్టి ఎవరైనా కలవచ్చు. ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు వారు ఎవరైనా కలిసే అధికారం ఉన్నది వారికి. వాళ్ళు ఎవరైనా కలుస్తారు. అట్లే ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. బీజేపీ చేస్తున్న విజయ సంకల్ప యాత్రలో రాష్ట్ర ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందన్నారు. ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిమితిలో మాక్సిమం కు చేరుకున్నామని, దీంతో రాష్ట్రానికి కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదన్నారు. మరోవైపు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుందన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. బీజేపీ విజయ సంకల్ప యాత్రతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు కమలం నేతలు. త్వరలో మరింత మంది జాతీయ నేతలు యాత్రలో పాల్గొంటారని చెబుతున్నారు లీడర్లు.